అజ్ఞాత జీవితం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మావోయిస్టు పార్టీ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను కలిసి ఓదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పనిచేసినటువంటి ఆశన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చారు, ఎట్లా ఉంది అజ్ఞాత జీవితంకి ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఎట్లా ఉంది? ముందు కూడా ప్రజలలోనే ఉన్నాము, ఇప్పుడు ప్రజలలోనే ఉన్నాం. కాకపోతే అప్పుడు ఒక రకంగా పనిచేసినాం, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకొక రకంగా పనిచేద్దామని చెప్పి అనుకున్నాం. అక్కడ సమస్యలని ఇక్కడ సమస్యలని అక్కడికంటే కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పనేటువంటి తెలుసు కాబట్టి వాటిని ఎదుర్కోవడం కోసం ఇంకింత ధైర్యంగా కూడగట్టుకొని మీ అందరి సహకారంతో పనిచేస్తాం. సో ఇప్పుడు మీరు చాలామంది వాళ్ళ కుటుంబాలను మావోయిస్టు పార్టీ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను కలిసారు, వాళ్ళ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఏమంటున్నారు? కొన్ని సమస్యలు ఇప్పటివరకు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ బిడ్డల్ని కోల్పోయిన తర్వాత ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులతోటి వాళ్ళ బాధల్ని వ్యక్తం చేసినారు. తర్వాత మళ్ళీ మేము అనిపించడంతో అదే సమయంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళము ప్రతిరోజు వాళ్ళతో పాటు వాళ్ళ బావుల దగ్గర, వాళ్ళ పొలాల దగ్గర, వాళ్ళ పిల్లలతో పాటు, ఆ చనిపోయిన పిల్లలతో పాటు కలిసిపోయినటువంటి గుర్తులన్నీ కూడా జ్ఞాపకం వచ్చినాయి. కాబట్టి మళ్ళీ కనిపించిన సంతోషము, ఒక ఊరట అనేటువంటిది ఉన్నది. దాన్ని పూడ్చడం కోసం మేము భవిష్యత్తులో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నాడు పీపుల్స్ వార్, ఆ తర్వాత మావోయిస్టు పార్టీ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ విప్లవోద్యమం ఇక అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా లొంగిపోయినట్లే అని చెప్తున్నారు. తెలంగాణలో ఇక ముగ్గురు నలుగురు మినహా ఆల్మోస్ట్ అంతా లొంగిపోయినట్లే అనేది అధికారిక ప్రకటన. సో మావోయిస్టు పార్టీకి అంతరించిపోయినట్టేనా? సమస్యలు ఉన్నాయి, దేశంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. దాంట్లో ఈ అన్ని ఉద్యమాల తోటి లింకులో ఏదో రకంగా సంబంధాలు ఉండే మావోయిస్టు పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం కూడా కొనసాగింది. అది ప్రతికూలతలను ఎదుర్కొని ఈ స్థితి వచ్చింది. అంటే ఈ విప్లవోద్యమం బలహీనపడింది లేదా ఓటమికి గురైంది అని చెప్పనేటువంటిది కూడా అనుకోండి. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి, ప్రజలంతా కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ దిశలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం జరుగుతుంది అని చెప్పనేటువంటిది నా ఆశ. సో ఇది కగార్ ఆపరేషన్ సక్సెస్గా భావించవచ్చా, లేకపోతే మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించిపోయే దశలోనే ఈ విధంగా లొంగుబాట్ల పరంపర కొనసాగుతుందని భావించవచ్చు? అట్లా ఒకదాన్ని ఒకటి కాదు ఒకటి అని చెప్పనేది కాకుండా అన్నీ కలిసి ఉన్నాయి. దానికి ఆపరేషన్ కగార్ అనేటువంటిది చివరికి వచ్చినటువంటి స్థితిలో దానికి ఆ పేరు సూటబుల్ పేరు కాబట్టి అట్లా పెట్టి ఆపరేషన్ నిర్వహించారు. కానీ దాన్ని కంటిన్యూటీగా ముందు నుండి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు నుండి జరుగుతున్నటువంటి నిర్బంధాలు, ఆక్రమణలో బలహీనపడుతూ రావడము, దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని కోల్పోతూ రావడం అని చెప్పినటువంటి పెద్ద చరిత్రే ఉంది దానికంటే. ఈ డౌన్ఫాల్ కూడా వెనక్కి తగ్గడానికి కూడా ఉన్నటువంటిది కేవలం 1 సంవత్సరంలోనో 1.5 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామం కాదు ఇది. వాటి మొత్తం పరిణామ క్రమాన్ని అంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేము దానికి తగినటువంటి ఎత్తుగడలు కూడా రూపొందించకపోవడంతో, సమాజంలో జరిగినటువంటి మార్పులు తోడై ప్రజల భూమికి ఎంతైతే ఉండాలో ఉండకపోవడంతో అన్నీ కలగలిసి ఇట్లాంటి స్థితి వచ్చింది. కాబట్టి ఫస్ట్ వాటిని పరిష్కరించుకోవడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేము అందరితో కలిసి ఉన్నటువంటి అవకాశాలను తప్పకుండా ఓపెన్గానే లీగల్గానే ఉండి ఉపయోగించుకుంటూ పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తాం. కలిసి వచ్చే అందరం, మేము అంటే మేము కలిసి వచ్చేటువంటి అందరం కలిసి అని మేము అంటున్నాం. ఆ విశ్వాసంతో చెప్తున్నా, వస్తే మంచిది. సో మీరు ఒక కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి వెళ్ళారు. సో ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ప్రజా జీవితంలో మీ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ పార్టీలో చేరి అట్లా రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశం ఉందా, లేకపోతే ఒంటరిగానే మళ్ళీ ఈ విధంగా ప్రజా జీవితంలో మీ పోరాటాలు ఉండబోతుంది? ఒకటే చెప్పేదైతే, ఏదైతే ఇప్పటివరకు నిబద్ధతతోటి పని చేసుకుంటూ వచ్చినామో, ఏదైతే భావజాలం దానికి గైడెన్స్గా ఉన్నదో అవి అన్నింటినీ మర్చిపోము. అవే మాకు గైడెన్స్గా పనిచేస్తాయి. నాకు ఎక్కడ ఉద్యమం ముందుకు పోవడం కోసం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం, ప్రజల్ని సంఘటితం చేయడం కోసం ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఎక్కడది అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకుంటాం. అది ఏ రూపం ఏదో ఒకటి పని చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక నిర్మాణ రూపం ఉండాల్సి ఉంటుంది. ఆ నిర్మాణ రూపం ఎట్లుంటుంది అని చెప్పనేటువంటిది అది భవిష్యత్తు చెప్తుంది. అది ఇప్పుడే నేను ఊహించి ఒక పిక్చర్ చేసి ఇట్లా చేయాలని చెప్పనే స్థితిలో నేను చాలామంది, అంత పెద్దోడిని కాదు నేను, అంటే నేను ఇట్లా చేద్దామని చెప్పని చేసినాక చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము. అనేక మంది ఏదో మార్పు కావాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఎట్లా ప్రయత్నం చేద్దామనేటువంటిది అనుకుంటాం. సో ఇప్పుడు గణపతి కూడా ఆల్మోస్ట్ లొంగిపోతున్నారు అని చెప్పి భావిస్తున్నారు. అటువంటి సమాచారం ఏమైనా మీకుందా? లేదు, నాకేం సమాచారం లేదు.
సో ఇంకొక ఫన్నీ అంటే ఇప్పుడు మావోయిస్టు ఉద్యమానికి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి హక్కుల నేతలు కావచ్చు, పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు జైల్లో ఉన్నారు, సింపథైజర్స్గా ఉన్నవాళ్ళు. కానీ మావోయిస్టు పార్టీ కీలక నేతలంతా లొంగిపోయి ప్రజా జీవితంలో. సో అలాంటి వాళ్ళ కోసం మీ ప్రయత్నాలు ఏ విధంగా ఉండవు? మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ముందు పెట్టి డిమాండ్ చేస్తాము. ఇక్కడ తెలంగాణ వైపు నుంచి కూడా ఏదో ప్రయత్నం జరుగుతున్నట్టుగా నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నట్టు కూడా మీడియాలో వస్తూ ఉన్నది. మేము వస్తున్నప్పుడు కూడా డిమాండ్ పెట్టినాము. ఏదైనప్పటికీ కూడా డిమాండ్ పెట్టినప్పటికీ కూడా మా శక్తి అంటే అట్లా బార్గెన్ చేసేంత శక్తి ఉంటే ఇంతమంది నష్టపోకపోయేటువంటి వాళ్ళం. చాలా బలహీనమైనటువంటి స్థితిలో మేము పెట్టినటువంటిది. అయితే ప్రభుత్వాలకు కూడా అనివార్యము, ప్రజలంతా కలిసి డిమాండ్ చేయాలి. ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు ఈ స్థితిలో అక్కడ పెట్టి చేయడం కంటే కూడా వాళ్ళని కూడా అట్లాంటి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా బయటికి రావడం కోసం అవకాశం ఇవ్వాలి, కేసులను రద్దు చేయాలని చెప్పనేటువంటిది కోరుకుంటున్నాం, ప్రయత్నం చేస్తాం తప్పకుండా. సో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో అంతిమంగా దాదాపుగా ఎంతమంది ఉండవచ్చు? తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఇప్పుడు ఇంకా అజ్ఞాతంలో ఉండవచ్చు? చాలామంది వచ్చారు కాబట్టి నాకు ఐడియా లేదు కరెక్ట్గా. జార్ఖండ్ ఉంది కొంతమంది, అక్కడ చాలా తక్కువ మందే ఉన్నారు. ఒడిస్సాలో ఒడిస్సాది తెలుసు 20-25 మెంబర్స్ ఉంటారని చెప్పి, అది కూడా ఏదో ఈ మధ్యలో వచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారని కరెక్ట్గా తెలియదు. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు పోతే ఎంతమంది నాకు ఐడియా లేదు. ఇక్కడ అక్కడ పోతున్నారు 2-4 అన్నట్టుగా. కాబట్టి ముఖ్యమైన అయితే పాపారావు ఉన్నాడు, విన్ రాలేదు ఇప్పటి వరకు. ఇంకెవరో ఒకరు ఉన్నట్టున్నది, వాళ్ళ నాయకత్వంలో కొంతమంది ఉన్నారు, వస్తారు కావచ్చు వాళ్ళు కూడా. సో మావోయిస్ట్ పార్టీకి ఈ గడిచిన 2 ఏళ్లలో ఆల్మోస్ట్ పెద్ద నష్టం, 580 మందికి పైగా ఎన్కౌంటర్లో, ఎదురుకాల్పులో కోల్పోవడం జరిగింది. అంత పెద్ద నష్టం ఎప్పుడైనా అంటే విప్లవోద్యమంలో ఇంత నష్టం ఎప్పుడైనా చూసారా? ఇది ఇప్పుడు ఎక్కువ జరిగింది. అంటే సీరియస్ ఎఫర్ట్ పెట్టి చివరికంటే మేము బలహీనపడము, ఎఫర్ట్ ఎక్కువ పెట్టడంతో ఎక్కువ నష్టాలు జరిగినాయి. ఆ నష్టాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. మాకు అర్థమైన తర్వాత కూడా నష్టం జరగడం అనేటువంటిది మా ఫెయిల్యూర్. అంటే కారణాలు ఏమైనవచ్చు? అంటే టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడింది, ఏమై ఉండొచ్చు? అట్లేం కాదు, నేను ముందు నుండి చెప్తున్నాను కదా, ఏదో టెక్నాలజీ వచ్చి ఇప్పుడు చేసినటువంటిది అనేటువంటిది కాదు. టెక్నాలజీ ఒక్కటి ఏమీ చేయలేదు, దానికి అనేకం ఉన్నాయి. అనేకం అంటే అనేక రకాల ఎత్తుగడలన్నీ కలగలిపి పనిచేసిన ఫలితము. ఇంకొకటి ప్రజల భూమికి ఎట్లయితే ఉండాలో అట్లా లేకపోవడము, అంటే ఒక రకంగా సమాజంలో జరిగినటువంటి మార్పులు. ఆ తర్వాత మేము తీసుకోవాల్సినటువంటి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ కలగలిపి దీన్ని చూడాల్సి ఉంటుంది. సో చివరిగా ప్రశ్న, ప్రజా జీవితంలో ఇప్పుడు మీరు కావచ్చు, మీలాంటి నేతల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? నేను సీసీలోకి వచ్చినటువంటిది ఎవరికి తెలియదు. కాబట్టి పెద్ద అగ్రనాయకుడు అని చెప్పంటే ఆ సీసీ మెంబర్స్ను అగ్రనాయకులు అని చెప్పనేటువంటిది అంటాము. నేను తర్వాత సీసీ స్థాయిలో నేను ఏ నిర్ణయాల్లో పార్టిసిపేట్ కాలేదు, ఏ మీటింగ్లో పార్టిసిపేట్ కాలేదు. అదే చెప్తున్నాం, ఇప్పటిదాకా ఎట్లయితే పనిచేసినామో, సింపుల్గా కమిట్మెంట్ తోటి పనిచేసినామో అదేవిధంగా ప్రయత్నం చేస్తాము. ఎంత సహకారం దొరికితే దాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం తప్పకుండా ఎలాంటి వెనుక ముందు ఆడకుండా, సంకోచించకుండా, భయం లేకుండా ప్రయత్నం అయితే చేస్తాం. సో నాడు అజ్ఞాత జీవితంలో పీడిత ప్రజల పక్షాన పోరాటాలు చేశాం, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కూడా ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీకి వెన్నుదండగా ఉంటూ ఎవరైతే సింపథైజర్స్ కావచ్చు, హక్కుల నేతలు కావచ్చు, వారంతా ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారి కోసం కూడా ప్రయత్నాలు చేస్తాం, వారిని కూడా ప్రభుత్వాలు విడిచిపెట్టాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.